నమస్కారం ఫ్రెండ్స్, ప్రైమ్ 9కు స్వాగతం. 2009 ఐపీఎల్ సెకండ్ సీజన్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతోంది. ఆ టైంలోనే భారత సెలెక్టర్ల కన్ను ఆర్సీబీకి చెందిన ఒక కుర్రాడిపై పడింది. అప్పటికి అతని వయస్సు కేవలం 20 ఏళ్ళు. కానీ ఆల్రెడీ తన కెప్టెన్సీలో టీమిండియాను అండర్-19 వరల్డ్ కప్ విజేతగా నిలిపిన అదిరిపోయే ట్రాక్ రికార్డ్ అతని సొంతం. కాస్త బొద్దుగా, జుట్టుకి జెల్టెన్ రాసుకుని, చెవులకు రింగులు పెట్టుకుని అచ్చం ఒక పక్కా లోకల్ రాక్ స్టార్లా కనిపించేవాడు. కానీ కట్ చేస్తే సెలెక్టర్లకు ఒక షాకింగ్ రిపోర్ట్ అందింది. ఈ అబ్బాయి ఆట బాగానే ఆడతాడు, కానీ క్రికెట్ కంటే విందులు, వినోదాల వైపే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాడు. బ్యాటింగ్ కంటే హెయిర్ స్టైల్స్ మార్చడం, పచ్చబొట్లు వేయించుకోవడం పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడని ఆ నివేదిక సారాంశం. అంతే, ఈ రీజన్ వల్లే ఆ కుర్రాడిని భారత జట్టు నుంచి పక్కన పెట్టేశారు. అప్పట్లో సెలెక్టర్ల చేత అలా అనిపించుకుని ఆ తర్వాత తనను తాను పూర్తిగా మార్చుకుని వరల్డ్ క్రికెట్ను రూల్ చేసినటువంటి ఆటగాడు మరెవరో కాదు, వన్ అండ్ ఓన్లీ కింగ్ విరాట్ కోహ్లీ. సెలెక్టర్లు పక్కన పెట్టిన 3 years తర్వాత విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా టూర్కి తీసుకెళ్తే ఫస్ట్ 2 టెస్ట్లలో తను కేవలం 10.5 యావరేజ్తోనే రన్స్ చేశాడు. దీంతో సెలెక్టర్లు విరాట్ ప్లేస్లో రోహిత్ శర్మను టీంలోకి తీసుకురావాలని ఫిక్స్ అయిపోయారు. కానీ సరిగ్గా ఈ గ్యాప్లో వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోని, సురేష్ రైనా ఎంటర్ అయ్యి సెలెక్టర్లను ఒప్పించి విరాట్ కోహ్లీకి ఇంకొక ఛాన్స్ వచ్చేలా చేశారు. కట్ చేస్తే మరి ఇప్పుడు చూడండి, ఈరోజు అదే ప్లేయర్ తన డిసిప్లిన్, చేజింగ్ స్కిల్స్, అదేవిధంగా అగ్రెసివ్ కెప్టెన్సీ, ఫిట్నెస్పై ఉన్నటువంటి క్రేజీ పిచ్చుకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 85 సెంచరీలు, ఐపీఎల్లో 9,000 కంటే రన్స్ రికార్డ్ ఇప్పుడు అతని పేరిటుంది. కానీ ఈ అద్భుతమైన మార్పు దానంతటా అదే జరిగిపోలేదు. దీని వెనుక ఒక లీగ్ ఉంది. దాన్నే మనం ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని పిలుస్తాం. ఒకప్పుడు ఐపీఎల్లో కేవలం 12 లక్షలకి అమ్ముడైన ఒక ఆటగాడి వాల్యూ 2025 నాటికి ఏకంగా 21 కోట్లకు ఎలా చేరింది? అసలు ఈ ఐపీఎల్ అనేది విరాట్ కోహ్లీ లైఫ్ స్టైల్ని, అతని రేంజ్ని ఎలా పూర్తిగా మార్చేసిందో తెలుసుకుందాం. దీనికంటే ముందు చిన్న ప్రశ్న, మీకు ధోని బ్యాటింగ్ అంటే ఇష్టమా లేదా కోహ్లీ బ్యాటింగ్ అంటే ఇష్టమా? కామెంట్లో తెలియజేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1988లో ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ఏరియాలో ప్రేమ్ కోహ్లీ అనేటువంటి లాయర్ ఉండేవారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక ఆ ఇయర్ నవంబర్ నెలలో ప్రేమ్ ఇంట్లో ఒక బాబు పుట్టాడు. అతనికి విరాట్ కోహ్లీ అని నేమ్ ఫిక్స్ చేశారు. విరాట్ తన అన్నదమ్ముల్లో అందరికంటే చిన్నవాడు కావడం వల్ల ఇంట్లో వాళ్ళంతా అతని ప్రేమగా వీరు అని పిలిచేవారు. విరాట్కు జస్ట్ 3 years ఉన్నప్పుడే ఇంట్లో బ్యాట్ పట్టుకుని నాకు బాల్ వేయండి అని నాన్నను అడిగేవాడని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్తూ ఉంటారు. ప్రేమ్ ప్రతిరోజు తన కొడుక్కి బంతులు వేసేవాడు. అలా కొన్నేళ్లు గడిచిపోయాయి. ఒకరోజు పొరుగువారు ప్రేమ్ కోహ్లీతో, ఈ అబ్బాయిని కేవలం గల్లీ క్రికెట్కే పరిమితం చేయకండి, ఏదైనా అకాడమీకి పంపండి, ఎందుకంటే మీ వాడికి చాలా టాలెంట్ ఉందని చెప్పారు. దాంతో 1998లో పశ్చిమ్ విహార్లో ఉన్నటువంటి వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ తెరిచిన మొదటి రోజే ప్రేమ్ కోహ్లీ తన 9 ఏళ్ల కొడుకు విరాట్ను తీసుకుని అక్కడికి వెళ్లారు. ఆ అకాడమీ కోచ్ రాజ్ కుమార్ శర్మ ఒక మాజీ రంజీ ఆటగాడు. మొదటి 15-20 రోజుల్లోనే ఈ అబ్బాయి మిగతా వాళ్ళకంటే భిన్నమైన వాడని అర్థమైంది రాజ్ కుమార్ శర్మకి. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో కూడా తను ఇదే విషయాన్ని చెప్పాడు. కానీ ఈ సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన ఐపీఎల్కు ముందు విరాట్ ప్రపంచం ఎలా ఉండేదో చెప్తుంది. ఒక రాత్రి ప్రేమ్ కోహ్లీకి విరాట్ ఢిల్లీ అండర్-14 జట్లోకి ఎంపికయ్యాడనే వార్త వచ్చింది. కుటుంబం అంతా కూడా ఆ సంతోషాన్ని జరుపుకుంటూ ఉండగా రాత్రి 1 గంటకు మరొక ఫోన్ వచ్చింది. అందులో విరాట్ పేరు జట్టులో లేదని చెప్పారు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ స్వయంగా దినేష్ కార్తిక్తో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు కూడా. రాష్ట్ర స్థాయిలో ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. నా స్థానంలో వేరే ఒకరికి ప్రాధాన్యత ఇచ్చారు, ఎందుకంటే అక్కడ కొన్ని సిఫార్సులు, అవినీతి లావాదేవీలు జరిగాయి. అదే ప్రతిపాదనను మా నాన్నకు కూడా ఇస్తూ, మీరు కొంచెం డబ్బిచ్చుంటే మీ అబ్బాయి వచ్చే 2 మ్యాచ్ల తర్వాత జట్లో వస్తాడు అని అన్నారు. కానీ మా నాన్న ఆ క్షణమే దానికి ఖచ్చితంగా నిరాకరించారని విరాట్ చెప్పుకొచ్చాడు. ఆ రాత్రి తను చాలా ఏడ్చానని, భారతదేశం తరపున ఆడాలంటే కేవలం ప్రతిభ సరిపోదు, అసాధారణంగా మారాలని తనకు అర్థమైందని విరాట్ అంటాడు. ఆ తర్వాత నెమ్మదిగా కాలం ముందుకు సాగింది. విరాట్ లోకల్ క్రికెట్ ఆడుతూ పరుగులు సాధించడం ప్రారంభించాడు. కానీ డిసెంబర్ 2006లో జరిగిన ఒక ఘోర సంఘటన విరాట్లోని అసలైన దృఢత్వాన్ని ప్రపంచానికి చూపించింది. 18 డిసెంబర్ 2006న ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ, కర్ణాటక మధ్య రంజీ మ్యాచ్ జరుగుతోంది. విరాట్ ఆ రోజు 40 పరుగులతో అవుట్ కాకుండా ఉన్నాడు. మరుసటి రోజు మళ్ళీ బ్యాటింగ్ చేయాలి. కానీ డిసెంబర్ 18, 19 ఆ రాత్రి సుమారు
2 గంటల 30 నిమిషాల సమయంలో అతని తండ్రికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. కళ్ల ముందే ఆయన శ్వాస ఆగిపోయింది. కంగారులో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. విరాట్ ఏడుస్తూ కోచ్ రాజ్ కుమార్ శర్మకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. దానికి శర్మ, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడగ్గా, విరాట్, సార్ నేను మ్యాచ్ ఆడతాను అని సమాధానం ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం విరాట్ మైదానానికి చేరుకున్నాడు. ఆ రోజు అతను 238 బంతుల్లో 90 పరుగులు చేసి దాదాపు ఢిల్లీ జట్టును ఓటమి నుండి కాపాడాడు. విరామం సమయంలో విరాట్ మళ్లీ ఏడుస్తూ రాజ్ కుమార్ శర్మకు ఫోన్ చేశాడు. కోచ్ తన తండ్రిని గుర్తు చేసుకుని ఏడుస్తున్నాడేమో అనుకున్నారు. కానీ విరాట్, సార్ నన్ను తప్పుగా అవుట్ ఇచ్చారు, నేను సెంచరీ మిస్ అయ్యాను అన్నాడు. అది విని శర్మ కూడా ఆశ్చర్యపోయారు. అంతటి మహాదుఃఖంలో కూడా విరాట్ కేవలం తన క్రికెట్ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ వ్యక్తిత్వమే భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్లో అతని పేరును చిరస్థాయిగా నిలిపింది. ఫిబ్రవరి 2008 మలేషియాలోని కోలాలంపూర్ అండర్-19 ప్రపంచ కప్ జరుగుతోంది. విరాట్ కోహ్లీ ఆ జట్టుకు కెప్టెన్. వెస్టిండీస్పై కేవలం 74 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దీనిని ఆ టోర్నమెంట్లోని అత్యంత అద్భుతమైన ఇన్నింగ్స్గా క్రీడా విశ్లేషకులు అభివర్ణించారు. విరాట్ నాయకత్వంలో భారత్ అండర్-19 జట్టు సెమీఫైనల్లో న్యూజిలాండ్ను, ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. సరిగ్గా అదే సమయంలో భారతదేశంలో ఐపీఎల్ మొదటి సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జరుగుతుంది. ఇక విరాట్ మలేషియా నుండి భారతదేశానికి రాగానే ఆర్సీబీ అతన్ని 12 లక్షల ధరకు ఎంచుకుందనేటువంటి శుభవార్త అందింది. దాంతో విరాట్ కోహ్లీ సంతోషంతో అరిచి గంతులు వేశాడు. ఈ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఒక ఐపీఎల్ ఇంటర్వ్యూలో విరాట్ స్వయంగా ఇలా అన్నాడు, ఆర్సీబీ నన్ను ఎంచుకుంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అది నా జీవితంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైనటువంటి క్షణంగా అనిపిస్తుంది అని. అప్పట్లో నాకు దీని విలువ తెలియదు, కానీ ఈరోజు అనిపిస్తుంది. ఒకవేళ అలా జరగకపోయి ఉంటే నా జీవితం ఈరోజు ఉన్నట్లుగా అస్సలు ఉండేది కాదు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక 2008లో ఐపీఎల్ మొదటి సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. అప్పట్లో ఆర్సీబీ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కెప్టెన్గా వ్యవహరించారు. మైదానంలో ఎంతో ప్రశాంతత, అద్భుతమైన బ్యాటింగ్ ద్రవిడ్ సొంతం. అదే సమయంలో ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నటువంటి 19 ఏళ్ల విరాట్ కోహ్లీ ఆ మొదటి సీజన్లో ఆడినటువంటి 13 ఇన్నింగ్స్లో కేవలం 165 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇది టీ20 ఫార్మాట్ ప్రమాణాల ప్రకారం చాలా నెమ్మదిగా సాగిన ఇన్నింగ్స్ అనే చెప్పాలి. అయినప్పటికీ ఆర్సీబీ మేనేజ్మెంట్ అతనిలోని ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంచింది. విరాట్ కోహ్లీ ప్రతిరోజు నెట్స్లలో ప్రాక్టీస్ చేసేటప్పుడు ద్రవిడ్ బ్యాటింగ్ చేసే విధానాన్ని, మైదానంలో తీవ్ర ఒత్తిడి ఉన్నప్పుడు అతను ఆలోచించే తీరును చాలా నిశితంగా గమనించేవాడు. ఒకవేళ విరాట్ కేవలం రంజీ మ్యాచ్లకే పరిమితమై ఉంటే అంతర్జాతీయ దిగ్గజాల నుండి నేర్చుకునే ఇటువంటి గొప్ప అనుభవం బహుశా అతనికి దొరికేది కాదు. 2009లో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ రెండో సీజన్ సౌత్ ఆఫ్రికాకు మార్చారు. ఆ సీజన్లో ఆర్సీబీ జట్టు ప్రపంచంలోని అత్యంత విధ్వంసకర బ్యాటర్లలో ఒకడైన కెవిన్ పీటర్సన్ను కొనుగోలు చేసింది. ఒక మ్యాచ్ ముగిశాక జట్టు బస్సులో పీటర్సన్ పక్కన 20 ఏళ్ల విరాట్ కూర్చున్నాడు. ఆ జ్ఞాపకాలను పీటర్సన్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ, నేను బస్సులో విరాట్ పక్కన కూర్చునేవాడిని, అతనితో బ్యాటింగ్ గురించి మాట్లాడేవాడిని. ఇతను భవిష్యత్తులో చాలా పెద్ద ఆటగాడవుతాడని నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే అతను ఆట విధానాన్ని అర్థం చేసుకునేవాడు, నేర్చుకునేవాడు, ప్రశ్నలు అడిగేవాడు. అతని ఆలోచన మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉండేదని తెలపడం జరిగింది. అలాగే అప్పట్లో విరాట్ కొంచెం గుండ్రంగా, బొద్దుగా ఉండేవాడు. ఇప్పటికీ నేను ఆ విషయంపై అతనితో జోక్ చేస్తుంటాను. కానీ తను బెస్ట్ ప్లేయర్గా మారాలనే కసి, శ్రమ అతనిలో అప్పుడే కనిపించాయి అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు. 2011 మెగా వేలానికి ముందే ఆర్సీబీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తన జట్టులోని ఆటగాళ్లందరినీ వదిలేసి కేవలం ఒకే ఒక్కడిని మాత్రమే రిటైన్ చేసుకుంది. ఆ పేరే విరాట్ కోహ్లీ. ఆ నమ్మకమే అప్పటి నుంచి అతని దశను మార్చేసింది. కేవలం 12 లక్షలు ఉన్నటువంటి కోహ్లీ జీతం ఒక్కసారిగా ఏకంగా 8 కోట్లకు చేరింది. ఎందుకంటే ఆర్సీబీ ఫ్రాంచైజీకి ఆ 22 ఏళ్ల కుర్రాడిపై అంతటి విపరీతమైన నమ్మకం ఉంది. ఇక అదే వేళల్లో ఆర్సీబీ ఏవీ డెవిలియర్స్ క్రిస్ గేల్ను కూడా సొంతం చేసుకుంది. ఇక క్రిస్ గేల్ బ్యాటింగ్ విధ్వంసాన్ని చూశాకే కోహ్లీ టీ20లో ఒక సరికొత్త వ్యూహాన్ని అలవర్చుకున్నాడు. మైదానంలో గేల్ ఏ బౌలర్కు అస్సలు భయపడేవాడే కాదు. ప్రతి బంతిని సిక్సర్గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుని చెలరేగిపోయేవాడు. సరిగ్గా గేల్లోని ఇదే దూకుడును, భయం లేని ఆ ధోరణిని కోహ్లీ తనదైన శైలిలో అందిపుచ్చుకుని పరుగుల వేటను మొదలుపెట్టాడు. రికార్డుల ప్రకారం విరాట్ కోహ్లీ ఏబీ డెవిలియర్స్ ఐపీఎల్ భాగస్వామ్యం దాదాపు 3123 పరుగులు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం కాగా, అదే కోహ్లీ క్రిస్ గేల్తో కలిసి మరో 2787 పరుగులు జోడించారు.
ఇవి కేవలం సాధారణ అంకెలు మాత్రమే కాదు, ఆ ముగ్గురు దిగ్గజాలు మైదానంలో కలిసి ఆడినటువంటి వేలాది బంతుల అనుభవానికి నిదర్శనం. ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ విరాట్కు కేవలం బ్యాటింగ్ మెళకువలు మాత్రమే నేర్పించలేదు, అతని జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పేటువంటి ఒక అద్భుతమైన అద్దాన్ని చూపించింది. అది 2012 ఐపీఎల్ సీజన్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తీవ్ర నిరాశను మిగిల్చినటువంటి సమయం. విరాట్ కోహ్లీ కూడా తన బ్రాండ్కు తగ్గట్టుగా అస్సలు రాణించలేకపోయాడు. ఆ సీజన్లో 16 మ్యాచ్లు ఆడి 28 సగటుతో కేవలం 364 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక అప్పట్లో మయాంక్ అగర్వాల్ ఆటను ఉద్దేశించి విరాట్ మాట్లాడుతూ 2012 ఐపీఎల్ ముగిసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు చాలా బాధగా అనిపించింది. సరిగ్గా నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని పూర్తిగా మార్చుకోవాలని బలంగా నిర్ణయించుకున్న క్షణం కూడా అదే అని చెప్పాడు. ఎందుకంటే ఆ రోజుల్లో నేను విపరీతంగా చాక్లెట్లు, తీపి పదార్థాలు తినేవాడిని. దానివల్ల బరువు పెరిగి చివరకు నా ఆట కూడా ఘోరంగా దెబ్బతింది అని ఆసక్తికరమైనటువంటి నిజాన్ని పంచుకున్నాడు. ఇక మరో ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రపంచ క్రికెట్ చాలా వేగంగా మారుతుందని నేను గమనించాను, కానీ మిగతా జట్లతో పోలిస్తే మన భారత జట్టులో ఆ వేగం, ఆ తీవ్రత చాలా తక్కువగా ఉండేవి. ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో విదేశీ జట్లు మనకంటే ఎంతో ముందున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఒక్క రాత్రి విరాట్ ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. వెనువెంటనే అర్ధరాత్రి విందులకు గుడ్ బై చెప్పేశాడు. మద్యానికి దూరం అయ్యాడు. జంక్ ఫుడ్ను పూర్తిగా పక్కన పెట్టేసి కఠినమైన ఆహార నియమాలతో జిమ్లోనే గంటల తరబడి చెమటోడ్చడం మొదలుపెట్టాడు. కోహ్లీలో వచ్చిన ఈ మార్పుపై ఆశీష్ నెహ్రా ఒక్కసారి మాట్లాడుతూ, ఆ రోజు తర్వాత కోహ్లీతో కలిసి లంచ్కో డిన్నర్కో వెళ్ళడం అంటే ఉడకబెట్టినటువంటి కూరగాయలు, చప్పటి ఆహారంతో సరిపెట్టుకోవడమే. మైదానంలోనూ బయట అతను పాటించిన ఆ అసాధారణ క్రమశిక్షణ చూసి తోటి ఆళ్లగాళ్లకే సిగ్గేసేదని కొనియాడాడు. అలా ఆ తర్వాతి కాలంలో భారత జట్లో ఫిట్నెస్కు తప్పనిసరైనటువంటి యోయో టెస్టుకు బలమైన పునాదులు ఆ 2012 నాటి ఐపీఎల్ రాత్రితోనే పడ్డాయని చెప్పాలి. 2013లో విరాట్ కోహ్లీ ఆర్సీబీకి పూర్తిస్థాయి సారథిగా బాధ్యతలు చేపట్టడంతో అతని కెప్టెన్సీ సామ్రాజ్యానికి పునాది పడింది. ఇదే ప్రయాణం భవిష్యత్తులో 68 టెస్టుల్లో 40 విజయాలతో పాటు ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే మట్టి కరిపించిన భారతదేశపు అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్గా చరిత్ర పుటల్లో నిలబెట్టింది. అయితే ఆర్సీబీ కెప్టెన్సీ అంత సులువు కాదు. ఒకవైపు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీల రూపంలో బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా ఉన్నా మరోవైపు బౌలింగ్ విభాగం మాత్రం నిరంతరం బలహీనంగా ఉంటూ జట్టును దెబ్బతీసేది. దీనివల్ల ఆర్సీబీ ఓటమి పాలైన ప్రతిసారి విరాట్ నాయకత్వ నిర్ణయాలపై విమర్శలు వచ్చేవి. విరాట్ కోహ్లీ తన బౌలర్ల నుండి, మరీ ముఖ్యంగా నిప్పులు చెరిగే ఫేజర్ల నుండి అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. సరిగ్గా ఇదే దూకుడు సిద్ధాంతమే ఆ తర్వాత భారత టెస్ట్ జట్టుకు ఒక తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతనికి చేదు అనుభవాలు, వైఫల్యాలు కూడా ఎదురయ్యాయి. 9 ఏళ్ల పాటు ఆర్సీబీ సారథిగా వ్యవహరించిన కోహ్లీ జట్టును కేవలం 2011, 2016లో మాత్రమే ఫైనల్స్కు చేర్చగలిగాడు. కానీ ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయాడు. అయినప్పటికీ అభిమానుల నుండి వచ్చినటువంటి ఆ భారీ ఒత్తిడే అతని కెప్టెన్సీని మరింత పదును పెట్టి అత్యంత ప్రతిభావంతమైనటువంటి కెప్టెన్గా తీర్చిదిద్దింది. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ దేవ్దత్ పడిక్కల్ అన్నట్లు, ఒక వ్యక్తి క్రికెట్ ఆటకు అంతలా కనెక్ట్ అయ్యి పూర్తి అంకితభావంతో ఉండడం చూస్తే ఆ అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ప్రభావం ఖచ్చితంగా జట్టులోని ప్రతి ఒక్కరి మీద పడుతుంది అని. ఈ ప్రయాణంలో విరాట్కు అత్యంత సన్నిహితంగా దగ్గరైన వ్యక్తి మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. విరాట్ లాంటి రన్ మెషిన్కు ఏబీడీ ఒక అద్భుతమైన లైఫ్ లెసన్ నేర్పించాడు. ప్రతి మ్యాచ్ను ఒక సరికొత్త రోజులా భావించాలి. గత ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టామా, డకౌట్ అయ్యామా అనే దాంతో సంబంధం అసలు లేనే లేదు. ఈ రోజు మ్యాచ్ను నువ్వు మైదానంలోకి దిగి ఎలా ఎదుర్కొంటున్నావు అనేటువంటిదే ముఖ్యమని. అందుకే అక్టోబర్ 2024లో ఐసీసీ ఏబీడీని ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చినప్పుడు విరాట్ కోహ్లీ ఎంతో భావోద్వేగంతో ఒక లేఖ రాస్తూ, నువ్వు నేను కలిసి ఆడిన ఆటగాళ్ళందరిలోకి అత్యంత ప్రతిభావంతుడివి. నా దృష్టిలో నువ్వే నంబర్ 1. గత 4 మ్యాచ్ల్లో ఏం జరిగిందనేది పక్కన పెడితే ఈరోజు గేమ్ ఎలా ఆడుతున్నావు అనేదే ముఖ్యమైన విషయాన్ని నేను నీ నుంచే నేర్చుకున్నాను. ప్రపంచ క్రికెట్లో ఏకంగా 85 సెంచరీలు చేసిన ఆటగాడు ఇంతటి గొప్ప మాట రాశాడంటే ఆ సక్సెస్ ఫార్ములాను అతను ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్లోనే వంటబట్టించుకున్నాడని అర్థమవుతోంది. ఈ ఐపీఎల్ అనుభవాలే విరాట్ను తిరుగులేని చేజ్ మాస్టర్గా తీర్చిదిద్దాయి. అందుకే నవంబర్ 2022 మెల్బోర్న్ పాకిస్తాన్ మ్యాచ్లో భారత్ కేవలం 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డా కోహ్లీ అజేయంగా 82 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందించాడు.
ఆ ఇన్నింగ్స్లో కనిపించిన ప్రశాంతత, ఒత్తిడిని తట్టుకునే విధానం ఐపీఎల్లో చేసిన వందలాది చేజింగ్ల ఫలితమే. కానీ విరాట్ కోహ్లీ జీవితంలో ఒకే ఒక్క క్షణం మాత్రం ఇంకా బాకీ ఉంది. అది లేకపోతే అంతా అసంపూర్ణమే అనుకుంటున్న తరుణంలో ఆ రోజే వచ్చేసింది. జూన్ 3, 2025 ఐపీఎల్ 18వ సీజన్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం. ఇక ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ అది. పంజాబ్ విజయం గెలవడానికి చివరి ఓవర్లో 29 పరుగులు కావాలి. ఆర్సీబీ తరపున జోష్ హాజిల్వుడ్ చేతిలో 28 పరుగులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక ఆ ఓవర్ ఇంకా పూర్తి కాలేదు, కానీ అంతలోనే అద్భుతం జరిగిపోయింది. ఈసారి ఆర్సీబీ గెలిచేసింది. విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురై మైదానంలోనే మోకాళ్లపై కూర్చుండిపోయాడు. కళ్ళు మూసుకుని చేతులు ముఖంపై పెట్టుకున్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఆవేదన ఆ రాత్రి స్టేడియంలో ఉన్నటువంటి లక్షలాది మంది ముందు, టీవీల్లో కోట్ల మంది ముందు బయటకు వచ్చాయి. విరాట్ను చూసి ఎంతోమంది అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. 18 ఏళ్ళు, 18 సీజన్లు, 3 ఫైనల్స్ తర్వాత మొదటిసారి ఆర్సీబీ చేతికి ఐపీఎల్ ట్రోఫీ దక్కింది. ఆ ట్రోఫీలో రాహుల్ ద్రవిడ్ క్లాసిక్ టెక్నిక్, పీటర్సన్ ప్రశ్నలు, క్రిస్ గేల్ బ్యాటింగ్ డెవిలియర్స్ సిద్ధాంతం అన్నీ కూడా దాగున్నాయి. ఇప్పుడు ఒక ప్రశ్న, ఐపీఎల్ లేకపోతే విరాట్ కోహ్లీ కింగ్ కోహ్లీ అవ్వగలిగేవాడా? చరిత్రలోనే అత్యుత్తమ రికార్డుల వీరుడు కాగలిగేవాడా? రంజీ ట్రోఫీ ఆడి కూడా ఒక ప్రతిభావంతమైనటువంటి బ్యాట్స్మెన్ అవ్వచ్చు. కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడి మంచి అంతర్జాతీయ కెరీర్ కూడా నిర్మించుకోవచ్చు. కానీ ఈరోజు ప్రపంచం చూస్తున్న ఒక అల్టిమేట్ చేస్ మాస్టర్, ఒక ఫిట్నెస్ ఐకాన్, ఒక అగ్రెసివ్ కెప్టెన్ ఐపీఎల్ లేకుండా అస్సలు సాధ్యమయ్యేదే కాదు. ప్రస్తుతానికి 2026 ఐపీఎల్ ఛాంపియన్ కూడా మన ఆర్సీబీనే. ఇక్కడ కూడా కింగ్ విరాట్ కోహ్లీ 75 పరుగులతో నాట్అవుట్గా నిలిచి తనదైన క్లాసిక్ స్టైల్లో మ్యాచ్ను ఊహించని రేంజ్లో పూర్తి చేశాడు. బహుశా వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి 10,000 పరుగులు కూడా పూర్తి కావచ్చు. ఒక క్రికెట్ అభిమానిగా మనం కోహ్లీని టెస్ట్ క్రికెట్లో మిస్ అవుతున్నప్పటికీ ఫిట్నెస్ ఫస్ట్ అనే మంత్రం ఇండియన్ ఫేస్ బౌలింగ్కు నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లినటువంటి వైనం, ఒక పర్ఫెక్ట్గా నిలిచే విరాట్ కోహ్లీ అద్భుతమైన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మిమ్మల్ని ప్రతిరోజు సరికొత్తగా ఉత్తేజపరుస్తూనే ఉంటుంది.